ఉత్సాహాన్ని భక్తిభావాన్ని తెలియపరుస్తుంది. అందుకు మరొకసారి మీ గ్రామ పెద్దలకు యువకులకు ఈ కమిటీ సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసి మరి ఇక్కడ సర్పంచ్ గారు కృష్ణ గారు మిగతా పెద్దలంతా కూడా కలిసి వచ్చి మరి మీకు ఈ జిల్లాయేతర కార్యక్రమాల్లో కళాకారుల పట్ల మీకు ఉన్నటువంటి స్నేహభావంతో చాలా మంది పరిచయస్తులు ఉన్నారు. మరి అందులో భాగంగా మాకు మొదటి రోజు హరికథ ఒక హరిచంద్ర నాటకాన్ని ఏర్పాటు చేయమని కోరితే నాకు తెలిసిన కళాకారులందరినీ బాగొట్టా చేసి ఇక్కడ రప్పించడం చేశాను. మరి దానికి ప్రోత్సహించినటువంటి గ్రామస్తులు కూడా ఆ కళాకారులు ఈరోజు మేడం గారు రోనంకి మీనాక్షమ్మ గారు మరి వారి బృందం మరి బృందం నాగేశ్వరరావు గారు వైయోగం ఈశ్వరరావు గారు నన్ను చూసుకుంటారు. మరి ఇవన్నీ కూడా అసలు నేను మీనాక్షమ్మ గారి భర్తకి పరిచయం లేకపోయినా నేను ఆయన తెలుసు. ఎందుకంటే ఈ కళారంగం వల్ల మొన్న శివరాత్రి మా గ్రామంలో మేడం గారిని ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాను. కానీ మరి వాయిద్యకారులు దొరక్క ఈ అవకాశం దొరకలేదు. ఈరోజు నేను ఈ భాగ్యాన్ని కలుగు చేసుకున్నాను. ఎందుకంటే వెన్నకోటి రమణ కుమార్ లాంటి హరికథ శిఖామణుల్ని నేను చూశాను. వాళ్ళు కొన్ని వేల రూపాయలు ఇస్తే కానీ మనకి అవకాశం రాదు. కానీ తత్సమానమైనటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఉన్నారన్న సంగతి నాకు ఎంతవరకు అయితే తెలియదు. మరి మేడం గారు సరస్వతి పుత్రిక, చాలా చక్కనైనటువంటి మృదు స్వభావంతో మంచి గానంతో ఈరోజు మనల్ని పరవశింప చేశారు. అయితే మీరు ఉదయం నుంచి పూజల్లో ఉన్నారు, బడలితో ఉన్నారు కాబట్టి చాలా మంది రాలేకపోయారని వచ్చుంటే తెల్లవారి చాలా మంది బాధపడతారు. అయ్యో మేము రాలేకపోయాము, అంత బాగుందని ఈ విన్న వాళ్ళు చెప్తే వాళ్ళు బాధపడే పరిస్థితి ఉదయం మీకు ఏర్పడుతుంది. అయినప్పటికీ మరి ఈ 3 రోజుల కార్యక్రమంలో ఇలాగే ఉంటుంది. బడలిక వల్ల ఖచ్చితంగా మళ్ళీ నాకు అవకాశం వస్తే మహాశివరాత్రి రోజు మళ్ళీ మా గ్రామాన్ని మేడం గారు రావాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మనందరినీ కూడా ఆ రామభక్తితో పువ్వులు ఎరుపు చేసినటువంటి మేడం గారు మీ అందరి తరఫున, ఈ లక్ష్మీపురం గ్రామం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమెకు మీ గ్రామం తరఫున, ఈ ఆలయ ఉత్సవ కమిటీ తరఫున, ఈ గ్రామ పెద్ద అయినటువంటి సర్పంచ్ గారి తరఫున మరి ఆ దంపతులకి ఒక చిరు సత్కారం మీ గ్రామం తరఫున చేస్తూ మరి మీరు కూడా మరి పుణ్యతలు కావాలని కోరుకుంటూ మరి వేదిక మీదకి ఈ ఆలయ కమిటీ సభ్యులు మీదకు రావాలని కోరుకుంటూ మరి స్థానిక సర్పంచ్ గారు అయినటువంటి మరి వి కృష్ణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను.